అప్పుడు రమ్మను అన్నది ఏడుంది కొడంగల్ ఏడుంది అన్నది కరెక్ట్ షెర్లు ఉంది కదా అది గులోడు మన ముందు మొగడు అది గుల కొట్టినాక రమ్మను అది గుల కొట్టినాక రమ్మన్న మా ఈ కూరం కాదు ఏ ఊర్లో సరే అది గుల కొట్టి రమ్మను ట్యాక్సీ కట్టినాము ట్యాక్సీ అన్ని ఉన్నాయి ఎవరి జాగా ఇది సరే కబ్జా పెట్టుకున్నాం కదా కబ్జా పెట్టిన ట్యాక్సీ ఎందుకు కట్టుకున్నావు నువ్వు ఎందుకు కట్టుకున్నావు ట్యాక్సీ మాకు పట్టా భూమి ఎందుకు ఇచ్చినావు నువ్వు సరే నీ అన్నలు ఉన్నాయి కదా నీ అన్నది కూడా కొట్టాడు వరంగల్ అన్నది కూడా ఒకటి అంటే చర్నే కదా నీ పర్మిషన్ ఇచ్చినావు నువ్వు ఎట్లిచ్చినావు పర్మిషన్ అన్న మేము ఏడుకోవాలని అడిగినాం మన ఏడుకోవాలని మేము అడిగినాం అమ్మను ఇక్కడికి వచ్చి మా ఉన్నాయి అన్ని బందోబస్తు బందోబస్తు పెడతాం అన్ని ట్యాక్సీ కట్టిన అన్ని కట్టినా మేము తాతల నుంచి ఉన్నాయి అన్న మా తాత ముత్తాతల నుంచి ఉన్నాయి కొత్త కాదు ఇది ఇప్పుడు ఇల్లు కట్టి మేము దగ్గర 15-18 సంవత్సరాలు అవుతుంది మా ఇల్లు కట్టి మరి అప్పటి నుంచి ఎవరు రాలేదండి సరే మేము కట్టేప్పుడు దీనికి ట్యాక్సీ కడుతున్నాం పంట ఇంటికి ట్యాక్సీ కట్టినాం మా ట్యాక్సీ కట్టినప్పుడు ట్యాక్సీ తీసుకున్నావు సరే గవర్నమెంట్ లో ఉంది కదా ట్యాక్సీ ఎందుకు తీసుకున్నావు నువ్వు తీసుకోదు వేయాలని తీసుకోదు కదా ఏ ప్రభుత్వం అన్న పెట్టాడు మొత్తం చేసింది ఇప్పుడు రమ్మని ఇవన్నీ ముఖాన్ని కొడతాం మా తప్పు ఉంటే తీసుకొని జైల్లో పెట్టమను ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పెడుతున్నాం మనని టార్చరు ఎందుకు మేము బతకొద్దా మేము బతకొద్దు రావాలా అమ్మ ఉంటానికి రావాలన్నా కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడమని మేము అన్ని చూపెడతాం మేము ట్యాక్స్ కట్టి అన్ని చూపెడతాం పట్ట భూములు అన్ని చూపెడతాం పట్ట అవన్నా ఇగో ఇదేంటన్నా పాస్బుక్ మాకు పాస్బుక్ లేక ఇగో సర్వే నంబర్ పాస్బుక్ అన్ని ఎందుకు పేదోళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది నా ఇంకేమొస్తుందో